తెలుగు రాష్ట్రాల్లో కార్తీక మాస పూజలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు, వ్రతాలు ఆచరిస్తున్నారు భక్తులు. నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి శివాలయాల్లో దీపాలు వెలిగిస్తున్నారు. అటు వైష్ణవాలయాల్లోనూ భక్తుల రద్దీ నెలకొంది. ఇక పౌర్ణమి సందర్భంగా రాత్రి శివాలయాల్లో జ్వాలాతోరణకు ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శివనామ స్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి. ఉదయం నుంచే శివాలయాల్లో 365 ఒత్తుల దీపాలు వెలిగిస్తూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు భక్తులు. ఇక ఖమ్మంలోని శ్రీ గుంటు మల్లేశ్వర స్వామి ఆలయంలో రాత్రి నుంచే భక్తులు కుంభ ఒత్తులు వెలిగిస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. అతి ప్రాచీన శైవ క్షేత్రం. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజామున 2 గంటల నుండి అశేష జనావళి భక్తజనులంతా కూడా స్వామివారిని దర్శించుకున్నారు. ఇప్పటికి కూడా దాదాపు ఒక 10,000 మంది రష్ బాగా ఉంది. బయట క్యూ లైన్లో కూడా అన్ని ఏర్పాట్లు కూడా భక్త బృంద సభ్యులు, దేవాదాయ శనివారం అన్ని కూడా ఏర్పాట్లు చేశాము. సాయంకాలం జ్వాలాతోరణం ఉంటుంది 6:30 భక్తులంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించి స్వామి అనుగ్రహం పొందండి. స్వయంభు క్షేత్రంగా దర్శించడం వల్ల మనోవాంఛలన్నీ కూడా నెరవేరి ఆ బోలాశంకరుని అనుగ్రహం అందరికీ లభిస్తుంది. జ్వాలాతోరణానికి కృత్తికా నక్షత్రానికి చాలా విశేషంగా ఉంటుంది. కాలసర్పదోషం కానీ ఆరోగ్యపరంగా అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క జ్వాలాతోరణం దర్శించి ఆ యొక్క భస్మాన్ని ధరించడం వల్ల భుజదోషం నివృత్తి అయ్యి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. ప్రతి ఒక్కరికి అందరూ కూడా ఈ యొక్క స్వయంభు క్షేత్రాన్ని దర్శించి స్వామి అనుగ్రహం పొందగలరు. ఈ కార్తీక పౌర్ణమి యొక్క విశేషం ఏంటంటే సంవత్సరం అంతా కూడా మనం దేవాలయానికి వెళ్ళి ఈ యొక్క జ్యోతిని వెలిగించి స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉన్నా లేకపోయినా కనీసం కార్తీక పౌర్ణమి ఒక్కరోజైనా సరే దేవాలయానికి వెళ్ళి ఆ జ్యోతిని వెలిగించి మన మనస్సులో ఉన్నటువంటి అంధకారాన్ని తొలగించేటటువంటి జ్యోతిని, ఆ పరమేశ్వరుని అనుగ్రహం కోసం ఈ కార్తీక పౌర్ణమి నాడు శివాలయం కానివ్వండి, విష్ణాలయం కానివ్వండి, ఏదైనా సరే ఒక ఆలయంలోకి వెళ్ళి ఒక చిన్న దీపారాధన చేసి హరహర మహాదేవ శంభో అని ఆ శివుని దర్శనం చేసుకుంటే మనం గత జన్మలో చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. అలాగే మనం ఈ కార్తీక పౌర్ణమి నాడు ఏ చిన్న వస్త్రం, ఫలం ఒక బ్రాహ్మడికి, ఒక పేదవాడికి ఏదైనా సరే ఒక దానం చేసినట్లయితే చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. ఈరోజు కార్తీక పౌర్ణమి 365 ఒత్తులు వెలిగించుకుంటాము. గుంటు మల్లేశ్వర స్వామి శివాలయం కాలవొడ్లో బాగా రష్గా ఉన్నది. 365 ఒత్తులు సంవత్సరం పాటు మనం మంచిగా దీపారాజన చేసుకున్నట్టుగా 365 ఒత్తులు వెలిగించుకుంటాము. ఈరోజు విశేషం కార్తీక పౌర్ణమి. ఈరోజు మంచి జరుగుతుంది మనకి. గుంటు మల్లేశ్వర స్వామి శివాలయంలో మంచి 365 ఒత్తులు వెలిగించుకున్నాము మేము. మాకు మంచిగా జరుగుతుంది, అందరికీ మంచిగా జరుగుతుంది.